నమస్తే అందరికీ. ఈరోజు నా టాపిక్ ఏంటంటే నేపాల్ అసలు ఎంత బడ్జెట్లో వెళ్ళొచ్చు. చాలామంది యూట్యూబ్లో పెట్టారండి. అసలు ఎట్లా అంటే ఒకటి 25,000 అని, ఒకటి 30,000 అని, ఒకరు 50,000 అని అట్లా చాలామంది పెట్టారు. కాకపోతే మీకు ఈరోజు అసలు ఫ్యాక్ట్ అనేది తెలియాలి. నేపాల్ ఎంత బడ్జెట్లో వెళ్ళి రాగలుగుతాం. నేపాల్ అనేది వేరే కంట్రీ. మనకు అక్కడ వెళ్ళాలంటే పర్మిషన్స్ కావాలి. సో ఇక్కడ నుంచి బైక్ తీసుకొని నేపాల్ వెళ్ళి మళ్ళీ నేపాల్ నుంచి బైక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. అంటే ఎక్కడ షిప్పింగ్ చేయొద్దు అని అన్నా సరే మనకి 17,000 కంటే ఎక్కువ కావు. నేను ఎందుకు అంటున్నా అంటే బడ్జెట్ ట్రావెలింగ్ చేయండి ఎప్పుడైనా సరే. ఫస్ట్ మీరు ట్రావెలింగ్ ఎందుకు చేస్తున్నారు? మీ పీస్ ఆఫ్ మైండ్ కోసం చేస్తున్నారు. మీరు ఏదో లగ్జరీ కావాలి, నాకు మంచి హోటల్ కావాలి, 5 స్టార్ హోటల్లో ఉంటా అట్లా అని చెప్తే కాదు. మనం కొన్ని దగ్గర కాంప్రమైజ్ కావాలి. మంచి ఫుడ్ తింటా అంటే కాదు. కాంప్రమైజ్ అయినప్పుడే ఇట్లాంటి బడ్జెట్ అనేది మనం సేవ్ చేయగలుగుతాం. మనకి ఎంత తక్కువ బడ్జెట్లో మంచి ట్రిప్స్ చేయగలుగుతాం. మేము రీసెంట్గా నేపాల్ ట్రిప్ వెళ్ళినాం. నేపాల్ ట్రిప్కి మాకు అయిన ఖర్చు 17,000 అయింది. 17,000లో నేను మీకు అన్నీ డివైడ్ చేసి చెప్తా అసలు ఏమేమి ఎంత అయిందని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కావాల్సింది ఏంది? బైక్. మన దగ్గర నార్మల్గా ఏ బైక్, నా దగ్గర ఎక్స్పల్స్ ఉంది, ఎక్స్పల్స్ 200. ఏ బైక్ పైన ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు. అట్లానే ఏం లేదు ఈ బైక్ పైన ఇంతే పోవాలి, ఈ బైక్ పైన ఇంతే పోవాలని ఏం లేదు. నేను ఒకరికి ఇన్స్పైర్ అయ్యే నేను కూడా నేపాల్ వెళ్ళింది. ఒక లదాఖ్కి ప్లాటినా పైన వెళ్ళారు. సో నేను అవన్నీ ఇన్స్పైర్ అయినా వాళ్ళని చూసి. నా దగ్గర ఎక్స్పల్స్ ఉన్నాయి, ఎందుకు వెళ్ళలేనని చెప్పేసి. సో నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే మన వెళ్ళాలి అని అన్నది ఒకటి గట్టిగా ఉండాలంతే, అది అయిపోతుంది. ఇప్పుడు మన బైక్కి పెట్రోల్ మినిమం మైలేజ్ 40 to 70, 80 కూడా ఇస్తాయి ప్లాటినా అయితే. బట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే 40 మైలేజ్ పెట్టుకోండి. 4,000 kilometers divided by 40, 100 liters. 100 liters into 110 rupees. సో అది 11,000 రూపీస్ అవుతున్నాయి ఓన్లీ పెట్రోల్కి. ఓన్లీ 11,000 రూపీస్ పెట్రోల్కి వెళ్ళడానికి రావడానికి. పర్ పర్సన్ అయినా 2 persons అయినా వెళ్ళేసి రావచ్చు. సో 11,000 తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకేంది? ఫుడ్ మనకెంత? ఇప్పుడు ఎట్లా చాలామందికి తెలియదు ఫుడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలని చెప్పేసి. ఎక్కడైనా సరే మనం టిఫిన్ చేయాలన్నా, లంచ్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా మినిమం లంచ్కి డిన్నర్కి అయితే 100 రూపీస్లో కంప్లీట్ చేయొచ్చు. అంటే లంచ్కి ఒక 100 రూపీస్, డిన్నర్కి ఒక 100 రూపీస్ ప్లస్ టిఫిన్ అనేది మన నార్మల్గా మన దగ్గర అయితే 50 రూపీస్లో టిఫిన్ చేయొచ్చు. అంటే 50 + 100 మధ్యాహ్నం, 100 నైట్కి. సో పర్ పర్సన్కి 1 డేకి 250 రూపీస్ అవుతుంది. అట్లా మేము 8 days ట్రిప్కి వెళ్ళేసి వచ్చినాం. సో మాకు అయిన ఖర్చు 250 × 8 2,000 రూపీస్ అయినాయి మాకు పర్ పర్సన్కి. సో 2 persons కలిసి మాకు వెళ్ళడానికి, అక్కడ తినడానికి, మొత్తం వెళ్ళి వచ్చేంత వరకు తినడానికి అయిన ఖర్చు మొత్తం కలిసి మాకు 4,000. సో ఇప్పుడు నేను మొత్తం ఎంత అయింది? 11,000 పెట్రోల్కి ప్లస్ 4,000 అనేది ఫుడ్కి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి స్టే. అవును, ఫుడ్కి మీరు అనొచ్చు ఎందుకు 100 ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర 150 ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర 300 ఉండొచ్చు, లేదు ఒక్కొక్కసారి ఇంకా తక్కువ ఉండొచ్చు అని అనుకోవచ్చు. కాకపోతే నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ఒక బడ్జెట్ ఒక 250 రూపీస్ అంటే 1 డేకి ఫిక్స్ కాండి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మార్నింగ్ మీరు ఏదైతే ఒక బడ్జెట్ పెట్టుకుంటారో 250, మార్నింగ్ మీరు ఒక్కొక్కసారి టిఫిన్ మిస్ అవుతుంది, స్కిప్ అవుతుంది. ఆ 50 రూపీస్ అట్లనే పెట్టుకోండి. ఆఫ్టర్నూన్ ఏదైతే తినాలనుకుంటున్నారో అప్పుడు మీకు ఒకవేళ ఇష్టం ఉంటే బిర్యానీ తినండి, దాంట్లో 20-30 రూపీస్ యాడ్ చేసుకోండి, నైట్లో ఒక 20-30 యాడ్ చేసుకోండి. లేదు అట్లా కాదు, అట్లాంటప్పుడు మీరు ఈజీగా సింపుల్గా అయిపోవాలంటే కొన్ని దగ్గర ఇప్పుడు నేపాల్ వెళ్ళినాక మీకు ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ అట్లాంటివి దొరుకుతాయి. అంటే ఇప్పుడు మన ఫుడ్ వేరే దగ్గర ఇప్పుడు బిర్యానీ అక్కడ నేపాల్ వెళ్ళి తినాలని చాలా కాస్ట్ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళ ఫుడ్ తినాలి. అప్పుడు మనకి తక్కువ ప్రైస్లో మంచి ఫుడ్ తినొచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మన ఫుడ్ చేయడానికి రాదు, చెడగొట్టేస్తారు. అప్పుడు మనం వెళ్ళి మన ఫుడ్ వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం అనేది అది తప్పు. ఫస్ట్ మన ఫుడ్ మనం తినడమే కరెక్ట్. అది మన వాళ్ళు చేస్తే అదే టేస్ట్ వస్తుంది తప్ప వేరే వాళ్ళు చేస్తే రాదు. సో మీరు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి. వాళ్ళు ఏదైతే ఫుడ్ ఇస్తారో అక్కడ ఫుడ్ ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ కూడా వాళ్ళకి టేస్టీగానే ఉంటుంది. సో మనం కూడా ట్రై చేస్తే మనకు కూడా నచ్చవచ్చు ఫ్యూచర్లో, చెప్పలేము కదా.
సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బడ్జెట్ అనేది మన ఫుడ్ వేరే దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళ ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఫుడ్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది, హోటల్స్. మేము వచ్చేసి హోటల్స్ ఎక్కువ తీసుకోలేదు. మా దగ్గర ఈ క్యాంపింగ్ టెంట్ ఉంది, చూస్తున్నారు కదా. ఈ క్యాంపింగ్ టెంట్ నేను అమెజాన్లో తీసుకున్నా. 1350 1400 ఏమో పడింది. సో వన్ టైం తీసుకున్నా నేను, రీసెంట్ ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ తీసుకున్నా. సో అది నాకు నేపాల్ వెళ్ళి 2-3 months ముందు తీసుకున్నాం కాబట్టి నాకు ఇప్పుడు ఇది నేను వెళ్ళడానికి రావడానికి ఈ టెంట్ అనేది నేను తీసుకొని వెళ్ళినా కాబట్టి నాకు హోటల్స్ అనేవి చాలా తగ్గినాయి. ఎట్లనో చెప్తా. నేను 8 days ట్రిప్లో దగ్గరలో ఉన్న ఏదైతే పెట్రోల్ బంక్స్ కానీ లేదంటే ఇంకేమైనా ఉంటాయి కదా లైక్ టెంపుల్స్ అట్లాంటివి, సో అక్కడ మేము అడిగినాం అనమాట, రిక్వెస్ట్ చేసినాం, సార్ మేము ఇక్కడ పడుకోవచ్చా అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎవ్వరు కూడా నో చెప్పలేదు. నాకు ఒకటి ఏది అసలు మంచిగా అనిపించలేదంటే, మన తెలంగాణలోనే నో చెప్తున్నారు, బయట మాత్రం ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తున్నారు, పడుకోండి. ఒకరైతే మాకైతే స్టే కూడా ఇచ్చిర్రు ఒక దగ్గర, రండి ఇగో ఇక్కడ వాళ్ళ అంటే వాళ్ళ రూమ్ ఉందన్నమాట. ఇప్పుడు పెట్రోల్ బంక్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఒక రూమ్ ఇచ్చారు. సో ఆ రూమ్ ముందట పడుకోండి మీకు అని చెప్పేసి కొంతమంది చాలా మంచిగా చూసుకున్నారు. మన తెలంగాణలో ఆదిలాబాద్ అటు సైడ్ దగ్గరలో కానీ మాకు అస్సలు పడుకొని లేదు, వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. సో నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా ఉంటాయి పెట్రోల్ బంక్స్ అనేటివి, చాలా అంటే చాలా. అక్కడ కూడా ప్లేస్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అక్కడ మీరు టెంట్ వేసుకోండి, క్యాంపింగ్ టెంట్ పడుకోండి, మీకు ఎవరు డిస్టర్బ్ చేయరు, కెమెరాస్ ఉంటాయి, సేఫ్ ఉంటుంది. సో నేను వెళ్ళేటప్పుడు 3 days, వచ్చేటప్పుడు 3 days, ఈ 6 days అనేది నేను క్యాంపింగ్ టెంట్ ఇదే యూజ్ చేసిన, నేను క్యాంపింగ్ టెంట్. సో నాకు ఇది ఒక 500 వేసుకున్నా అంటే పర్ డే 500 ఒక హోటల్లో అనుకున్నా, అంటే సపోజ్ హాస్టల్లో ఉన్న 250 రూపీస్ పర్ పర్సన్ వన్ నైట్కి. సో అట్లా 500 అట్లా 3 daysకి ప్లస్ 3 daysకి 15 3000. మా ఇద్దరు పర్సన్స్కి వచ్చి 6000 అనుకున్నా, మాకు 6000 మిగిలినట్టే. నేను అవి దీంట్లో క్యాలిక్యులేట్ చేయట్లేదు ఎందుకంటే మేము క్యాంపింగ్ టెంట్ యూజ్ చేసినందుకు. సో ఇప్పుడు వచ్చేసి హోటల్స్. నేపాల్లో హోటల్స్ ఎట్లుంటాయి, ఎక్కువ కాస్ట్ ఉంటాయా తక్కువ ఉంటాయా? మేము వచ్చేసి పెద్ద ప్లేసెస్లో తీసుకున్నాం హోటల్స్, ఎందుకంటే నార్మల్ చిన్న ప్లేసెస్లో చిన్న ఊర్లలో ఆగలేదు. పోఖ్రా అనేది మంచి సిటీ అనమాట. పోఖ్రాలో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. పోఖ్రాలో హోటల్ తీసుకున్నాము. అది మాకు ఎంత పడిందంటే 700 ఏమో పడింది నేపాల్ కరెన్సీలో. సో మన దగ్గర చూసుకుంటే 500లో వచ్చేసింది, ఇంకా తక్కువనే, కానీ మాకైతే 500లో వచ్చేసింది. నేను 500 వేసుకున్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే హిట్వాడు అని ఉంది నేపాల్లో. ఆ హిట్వాడులో కూడా ఒక హోటల్ తీసుకున్నాం మేము, ఎగ్జిట్ అయ్యే ముందు రోజు నైట్. సో మాకు ఆ 2 హోటల్స్కి 500 మొత్తం 1000 రూపీస్ అయింది. సో హోటల్స్కి 1000 ప్లస్ పెట్రోల్కి 11,000, మొత్తం 12,000 ప్లస్ ఫుడ్కి ఒక 4,000, మొత్తం 11, 12, 13, 14, 15, 16,000 అయింది. 16,000 అయింది. ఇంకొకటి మాకు ఏంటంటే పర్మిట్స్. మనం ఇక్కడ నుంచి నేపాల్కి వెళ్ళాలి రావాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటి? పర్మిట్స్కి మేము చేసిన తప్పేదో చెప్తా చూడండి. మేము డైరెక్ట్ వెళ్ళినంబడే బార్డర్లోనే ఒక అతను వచ్చింది మా దగ్గరికి, మీకు పర్మిట్స్ ఇప్పియాలా? మేము ఇప్పిస్తా, నా దగ్గర చూసుకొని నాకు 100 రూపీస్ ఇవ్వండి చాలు అని చెప్పిండు. సర్లే 100 కదా పోతుందిలే అని చెప్పేసి మేము ఆయన నమ్మి మా పర్మిట్స్ అన్నీ ఆయన చేతిలో పెట్టేసినాం. ఆయన చేయించుకొస్తా అని చెప్పిండు. మా డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినాక పర్మిట్స్ చేయించుకొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. చూస్తున్నా ఇంకా వస్తలేడు. మళ్ళీ నేను వెళ్ళినా ఆయన దగ్గరికి. ఆ లైన్లోకి వెళ్తే లైన్ చిన్నగా ఉంది, ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు అంతే. ఆయన నిల్చున్నాడు సైడ్కి, అసలు పట్టలే. నేను వెళ్ళి అడిగిన ఏమైంది అంటే వెయిట్ చేయి అంటున్నాడు. నేను తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగిన ఏమైంది చెప్పు, నేనన్నా చెప్పించుకుంటా అంటే అప్పుడు ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే పర్మిట్స్ ఇచ్చేసి పర్మిట్ కావాలని చెప్పిండంట. ఆయన ఏం చేసిండు, కార్ పర్మిట్స్ ఇచ్చేసిండు. మా దగ్గర ఉన్నది బైక్. ఆయన మళ్ళీ అక్కడనే నిలబడి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయనకు మాత్రం చేయట్లేదు ఎందుకంటే ఆయన బ్రోకర్ కాబట్టి. సో మనమైతే ఆ మిస్టేక్ చేయకండి. ఫిజికల్గా మీరే వెళ్ళి అక్కడ వెళ్ళేసి వాళ్ళకి మాట్లాడి వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఇది బైక్ పర్మిట్ మాకు కావాలి, 3 days 4 daysకి కావాలి, మేము ఇండియా నుంచి వచ్చినామని రిక్వెస్ట్ చేయండి, తొందరలో అయిపోతుంది, సేమ్ ప్రైస్, ఇంకా మీకే 100 రూపీస్ మిగులుతుంది. ఎప్పుడైనా అక్కడ లైన్స్ ఏమి ఉండవు, ఎప్పుడు లైన్ ఏమి ఉండదు, చాలా తక్కువ మందే ఉంటారు ఎందుకంటే నార్మల్ చాలా కౌంటర్స్ ఉంటాయి అక్కడ. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సో పర్మిట్స్కి 500 అయిపోయే దగ్గర మాకు 1000 అయింది, ఎందుకంటే 2 times వేపించినాం, ఒకటి కార్ది ఒకటి ఇది బైక్ది. సో మేము అట్లా 500 బొక్క.
నేను మొత్తం కలిసి 17,000 ఇప్పుడు. 17,000లో పర్ పర్సన్ వచ్చేసి 8,500. పర్ పర్సన్కి 8,500లో మేము నేపాల్ వెళ్ళేసి వచ్చినాం. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఎట్లా ట్రావెల్ చేయొచ్చు అంటే ఇట్లా చేయొచ్చు. సో మీకు కూడా చెప్తున్నా, మాకైనా ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, యూట్యూబ్లో వీడియోస్ చూసి వాళ్ళు అది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారు ఇంత ఇంత ఎక్కువ అంటున్నారు అని భయపడి ట్రావెలింగ్ చేయడం ఆపేయకండి. ఎక్స్పీరియన్స్ చేయండి. వేరే కంట్రీస్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళ కరెన్సీ ఎట్లా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మనల్ని, అన్నీ మనకు తెలుస్తాయి. ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏది, మనం ఎక్కువ అంటే మనం ముందుకు వెళ్తున్నామా, వాళ్ళు మనకంటే ముందు వెళ్తున్నారా అంటే టెక్నాలజీలో, అవన్నీ మీకు తెలుస్తాయి. సో మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ట్రావెల్ చేయండి, తిరగండి. మీకు ఇంకా బడ్జెట్ ట్రావెలింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. ఇంకా బడ్జెట్ ట్రావెల్ నాతో పాటు మీరు కూడా చేయొచ్చు. సో థ్యాంక్ యూ.